రాఖీ పండుగ రోజు చేయకూడని పనులు. చిరిగిన లేదా పాత రాఖీలు కట్టకూడదు. మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు రాఖీ ఎక్కడా తెగిపోకుండా సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే పాత రాఖీలను మళ్ళీ ఉపయోగించకూడదు. నలుపు రంగు రాఖీలు వాడకూడదు. రాఖీ పండుగ రోజున నలుపు రంగును అశుభంగా భావిస్తారు. కాబట్టి నల్లటి దారాలు లేదా నలుపు రంగు ఎక్కువగా ఉన్న రాఖీలను సోదరుడికి కట్టకూడదు. ఎరుపు, పసుపు, గులాబీ రంగుల రాఖీలు చాలా శ్రేయస్కరం. అశుభ చిహ్నాలు ఉన్న రాఖీలు వద్దు. రాఖీపై ఓం, స్వస్తిక్ లేదా కలశం వంటి పవిత్ర గుర్తులు ఉండాలి. అంతేగాని వింత ఆకారాలు, కత్తులు వంటి ఉగ్ర రూపాలు ఉన్న గుర్తులున్న రాఖీలు ఎంచుకోకూడదు. రాహుకాలం లేదా భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. పంచాంగం ప్రకారం రాహుకాలం, భద్రకాలం ఉన్నప్పుడు రాఖీ కట్టడం మంచిది కాదు. కేవలం శుభముహూర్తంలోనే రాఖీ కట్టాలి. కుర్చీలో కూర్చొని రాఖీ కట్టించుకోకూడదు. సోదరుడు కుర్చీలో కూర్చొని కాళ్ళు ఊపుతూ రాఖీ కట్టించుకోకూడదు. కింద చెక్కపీట వేసుకొని లేదా చాప మీద తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చోవాలి. తల ఖాళీగా ఉంచకూడదు. రాఖీ కట్టేటప్పుడు మరియు కట్టించుకునేటప్పుడు ఇద్దరి తలలపైన ఏదైనా ఒక వస్త్రం, రుమాలు లేదా చున్నీ కప్పుకోవాలి. ఖాళీ తలతో ఈ శుభకార్యం చేయకూడదు. ఉపవాసం ముగించకుండా తినకూడదు. సోదరి తన అన్నదమ్ములకు రాఖీ కట్టి తిలకం దిద్దే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. పూజ పూర్తయిన తరువాతే భోజనం లేదా అల్పాహారం చేయాలి. పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇచ్చేటప్పుడు కత్తులు, కత్తెరలు లేదా ఇతర పదునైన వస్తువులను అసలు ఇవ్వకూడదు. ఇవి బంధాల మధ్య దూరాన్ని పెంచుతాయని నమ్ముతారు. గొడవలు పడకూడదు. పండుగ రోజున ఇంట్లో ఎలాంటి వాదోపవాదాలు, గొడవలు జరగకుండా చూసుకోవాలి. మనస్పర్ధలు ఉంటే పక్కన పెట్టి సంతోషంగా గడపాలి.